నక్షత్ర ఇంటికి రాగానే హారతి ప్లేట్తో హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది. గోరెంట మనసులో అనుకుంటుంది, మొగన్ని చంపిన తర్వాత హారతి ఇచ్చి నిన్నే చూస్తున్నానమ్మి. ఏంటి పిన్ని గునుగుతున్నావు? ఏం లేదమ్మి, ఇక తనకి హారతి ఇచ్చి రమ్మంటున్నావు కదా, మనసులో పొగుడుకుంటున్నాను. అది బయట పొగడొచ్చు పిన్ని, మేము కూడా వింటాం కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది. లేదమ్మా, బయట పొగిడితే ఏడన్నా చెంప గువ్వ గుయ్యేలా కొడతావేమో అని భయంతో లోపలే పొగుడుకుంటున్నాను. సర్లే పిన్ని. అమ్మ నక్షత్ర, ఈ రోజుతో ఈ అమ్మ పేరు నిలబెట్టావమ్మా, కుడికాలు లోపల పెట్టిరా అమ్మ అని చెప్పేసి ఈ వెంటనే పూలదండ నక్షత్ర మెల్లో వేయబోతుండగా, ఆగత్తా, ఒక్కదాని మీదే పూలదండ వేస్తావా, నేనొద్దా అని చెప్పేసి చెర్రీ ఎంటర్ అవుతాడు. ఒక్కసారిగా చెర్రీని చూసి ఇక అపూర్వ షాక్లో ఉండిపోతుంది. పక్కన నక్షత్ర కూడా ఊహించని ట్విస్ట్గా చూస్తూ ఉంటుంది. ఏంటి నక్షత్ర, నేను ఒక్కదాని వచ్చని చెప్పేశానవా? మరి నేనొద్దా నీ మొగుడిని? అసలే హనీమూన్కి వెళ్ళొచ్చావు, ఈ మెమరీలో నువ్వు ఒక్కదానివే ఇక అక్కడ ఎంజాయ్ చేసి అత్తకు ఊహించే ట్విస్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే వచ్చావా ఏంటి? అత్త, ఒకదానికి ఎలాగో హారతిచ్చావు, ఆ పూలదండతోనన్నా మా ఇద్దరిని లోపలికి సత్కరించు అని చెప్పేసి ఇక చెర్రీ అంటాడు. ఒక్కసారిగా పూలదండ అపూర్వ చేతిలో ఉండి వణుకుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పక్కనే నిలబెట్టి లోపలికి రమ్మని ఆహ్వానిస్తుండగా చేతులు వణుకుతూ ఉండగా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, వీడు ఎలా బ్రతికొచ్చాడు? అప్పుడు అపూర్వ నక్షత్ర వైపు కోపంగా చూస్తూ ఒక్కసారిగా లోపలికి వచ్చేసరికి చెంప పగల కొడుతుంది. ఏంటి మమ్మీ, లాగిపెట్టి ఇలా కొట్టావు? అసలు నువ్వేంటే? వాడు చచ్చావని చెప్పేసి నాకు చావు కబుదు చల్లగా చెప్పావు కదా, వీడు బ్రతికే ఉన్నాడు కదా. లేదు మమ్మీ, ఈ చేతులతో వాడిని చంపాను. నాకు తెలుసు నా చెర్రీ, నువ్వు చస్తావని తెలుసు, కానీ వీడు ఎలా చచ్చాడు, వీళ్ళు ఎలా బ్రతికున్నాడో నాకు ఏం అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా, ఏంటి నీ నాటకం నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఆన్ ద స్పాట్లో మారావంటే నేను ఎలా నమ్ముతా అనుకున్నావు? నమ్మను, నేను చచ్చేంత వరకు నమ్మను. నక్షత్ర, నువ్వు ఆడిన నాటకం నాకు ఎలా తెలుసు? నన్ను చంపిన తర్వాత నేను ఎలా బ్రతికొచ్చాను అనుకుంటున్నావా? నువ్వు నన్ను లోయలో పడేసింది వాస్తవే, నేను ఆ దేవుడి దయ వల్ల బ్రతకడం కూడా వాస్తవమే. కానీ నీ కుట్ర నేను ఎలా బయట పెట్టాలని చెప్పేసి ఆ దేవుడు నన్ను మళ్ళీ బ్రతికి రూపంలో నీ దగ్గరికి చేయించాడు. మీ ఇద్దరు కలిసి నన్ను చంపాలని ప్లాన్ చేసింది కూడా ఆ వీడియో ఉంది. ఆఖరికి నువ్వు నన్ను చంపాలనుకుంది కూడా ఆ వీడియో కూడా ఉంది. ఎంత నమ్మించి మోసం చేశావు నక్షత్ర. మారినట్టు నాటకమాడి నాతో లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకొని నన్ను నమ్మించి మోసం చేసి మీ అమ్మతో కలిసి నన్ను చంపే ప్లాన్ చేసావు కదా. ఇక నుంచి మీరు ఆడారు కదా గేమ్, ఇక నుంచి నేను ఆడబోతున్నాను. ఇక ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూస్తే ఆ తర్వాత మీరే నాకు గంగిరెద్దులా తల ఊపుతూ ఉంటారు. కాదు, కుదరదు అని చెప్పేసి జాడిచ్చినట్టు తన్నినట్టు ఉన్నారనుకో, ఈ వీడియో వైరల్ కానుంది, ఆఖరికి మామయ్య కూడా చూపిస్తాను అని చెప్పేసి నక్షత్ర చెర్రీతో మాట్లాడడం, అదే సమయంలో ఆ లోయలో పడిపోవడం, వీడియో అంతా రికార్డుతో పాటుగా ఇక డౌన్లోడ్ చేసి పెడతాడు. ఇదంతా చెర్రీ చేతిలో ఉంటుంది. ఒక్కసారిగా తల్లి బిడ్డలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, ఇక ఏంటి చెర్రీ, బెదిరిస్తున్నావా? లేదు, జస్ట్ షాంపిల్కి చూపిస్తాను, మీరు నేను చెప్పినట్టు చేయకపోయాలనుకో ఖచ్చితంగా వీడియో మామయ్య చేతికి చేరుతుంది, ఆ తర్వాత మీ జీవితాలు రోడ్డు పాలు గతి అని ఈ విధంగా చెర్రీ ఊహించే ట్విస్ట్ ఇస్తాడు. ఇక మీరే నిర్ణయించుకొని తర్వాత నేను ఒక ఆలోచన చేసి మీ ఇద్దరికి ఒకటి చెప్తా, దాని ప్రకారంగా నడవలేదనుకో ఈసారి ఈ వీడియో మామయ్య చేతిలో, తర్వాత సోషల్ మీడియా, ఆ తర్వాత ఇక్కడిక్కడికో పాకుతూ ఉంటుంది. ఇక అప్పుడు మామయ్య మీ ఇద్దరు ప్రాణాలు ఎలాగో తీస్తాడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. నువ్వు మనిషివేనా అని చెప్పేసి నక్షత్ర చెంప లాగి పెట్టి కొడుతుంది. ఏంటి మమ్మీ మాటి మాటి కొడుతున్నావు? వాడు అలా చేస్తాడని నాకు తెలుసా? ప్లాన్ వేసేటప్పుడు వెనుక ముందు ఏమీ ఉంది చూసుకోవాలి. వాడు ఇప్పుడు చూడు బ్రతికొచ్చి మన మెడకి కత్తయ్యాడు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటుండగా, అదే మమ్మీ, అదే నాకు అర్థం కావట్లేదు. ఏమైంది? ఎవరి గోతిలో వాళ్ళే పడ్డారు పిన్ని, అంతే కదమ్మాయి. ఎన్నో అని చంపామని చెప్పేసి నీ బిడ్డకు కొత్త పెళ్లి చేసి కొత్త అల్లుని తెచ్చుకోవాలనుకున్నావు, కానీ తిరిగి అక్క మొగడ దిక్కినట్టు మళ్ళీ చెర్రిగాడే ఇంటికి అల్లుడయ్యాడు. అంతేకాకుండా వాని చేతిలో ఇప్పుడు మీ ఇద్దరు జుట్లున్నాయి. వాడు ఏం చెప్తే అది చేయాలనుకో, ఈ విషయం అల్లుడు గారికి తెలిసే అనుకో, ఆ తర్వాత మీ జీవితం అదో గత అవుతుంది. సర్లే అమ్మి, ఎలాగో వాని చేతిలో ఉంది కాబట్టి వాడు చెప్పింది చేయక తప్పదు. ఎలా చేస్తాను? వాడిని చంపైనా సరే వాడు చెప్పింది నేను చెయ్యను అని చెప్పేసి అంటుండగా,
నువ్వు అదే చేసావు, కాకపోతే వానికి భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బ్రతికొచ్చాడమ్మి అని చెప్పేసి గోరంట అంటుంది. గోరంట మధ్యలో నువ్వు మధ్యలో డిస్కషన్ చేసావనుకో నిన్ను చంపేస్తాను. వద్దులే అమ్మ, అసలే నేను పెళ్ళి కాందని, నేను అసలే ఆ పైసి పిల్లను పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పేసి గోరంట అంటుంది. ఇక మరోవైపు గగన్ భూమిని అర్థం చేసుకొని తన మనసులో స్థానం సంపాదించుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే తన పట్ల రూట్గా బిహేవ్ చేయడం, అవమానించడం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు గగన్ని స్టేషన్ నుంచి తీసుకురావడం, ఇక శారదకు అబద్ధం చెప్పడం, సేవలు చేయడం, అప్పుడు వెంటనే భూమి గగన్కి అన్నం తినబెట్టడం, అదన్నీ తన ఆలోచన ప్రకారంగా ఇక వెంటనే భూమిని క్షమాపణ అడుగుతాడు. భూమి అప్పుడు బావా నువ్వేంటి నాకు క్షమాపణ అడిగేదని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు భూమి, నేను చాలా అవమానించాను, బాధ పెట్టాను, అయినా కూడా ఒక భార్యకు ఎంత ఓపిక ఉండాలో అంత ఓపికతో నువ్వు నాకు దగ్గరయ్యావు అని చెప్పేసి వెంటనే భూమిని హక్ చేసుకుంటాడు. అనుకోకుండా భూమి కూడా హక్ చేసుకుంటుంది. అలా ఒకరికొకరు రొమాన్స్లో మునిగిపోతారు. ఇక మరోవైపు సూర్య భూమి ఇక గగన్ వల్లే జాబ్ అయింది, ఎలాగైనా భూమి ప్రాణం తీస్తేనే గగన్కి బలం పోతుందని చెప్పేసి అనుకుంటాడు. అదే సమయానికి భూమిని ఎలాగైనా చంపాలని పక్కడబందీగా ప్లాన్ చేస్తాడు. ఇక అదే సమయానికి అపూర్వకు ఫోన్ చేస్తాడు. అపూర్వ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ఎస్ఐ గారు, నా ఉద్యోగం పోయిందని చెప్పేసి ఎస్ఐ సూర్య చెప్తాడు. ఒక్కసారిగా భూమి ఇక జరిగిందంతా అపూర్వకు చెప్తాడు. అది అంత పని చేసిందా అని చెప్పేసి అన్న తర్వాత, ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని, ఆ భూమిని వదిలిపెట్టను, ఆ భూమే గగన్కి బలం, ఆ బలాన్ని నేను చంపేస్తే అప్పుడు గగన్ నేను చెప్పినట్టుగా వాడు ఇక నేను ఆడించినట్టు ఆట ఆడతాడని చెప్పేసి ఎస్ఐ సూర్య అంటూ ఉంటాడు. ఒక్కసారి నేను చెప్పేది వినండి, భూమిని చంపాలంటే అంత అసాధ్యం కాదు. ఇక నువ్వు ఏ రకంగా ప్లాన్ చేసినా కూడా గగన్ గానికి తెలిసిపోతుంది. అందుకనే నీ చేతికి మట్టి అంటకుండా ఆ భూమిని చంపేయి అని చెప్పేసి అంటాడు. దాని పనిలో ఉన్నాను మేడం, ఎలాగైనా సరే దాన్ని వదిలిపెట్టను. నా జీవితం మీద ఇక తెయ్యని మచ్చేసింది, నా జాబ్ పోగొట్టిన దాన్ని వదిలిపెట్టను, గగన్ గారి కుటుంబాన్ని ఒక్కొక్కరిని చంపుకుంటేనే పోతా అని చెప్పేసి కాలు కట్ చేస్తాడు. ఇదే కదా నా చెయ్యి కూడా మట్టి అంటకుండా ఆ భూమి ఈ ఆస్తి దొబ్బకుండా నువ్వు మంచిగా నిన్ను పాములా కదిపిస్తూ దాన్ని చంపేలా ఆ కుటుంబానికి అడ్రస్ లేకుండా చేయడమే కదా అని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. ఈలోపు కాలు కట్ చేయగానే చెర్రీ వస్తాడు. అత్త ఏంట్రా పిలుపు మారింది? చెప్పాను కదా, మీరు మారినప్పుడు నేను మారుతాను. శోభనానికి ఏర్పాట్లు చెయ్యి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? అత్త నువ్వు శోభనానికి ఏర్పాటు చేయలేదనుకో ఈ వీడియో మామయ్యకి చూపిస్తాను. సర్లే నీతో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు, ఈ వీడియో చూపిస్తే మామయ్య నిర్ణయించుకుంటాడు అని చెప్పేసి వీడియో పట్టుకొని వెళ్తుండగా, ఒక నిమిషం రచరి చెప్పు, ఇప్పుడు ఆ వీడియో చూపిస్తావా? అంతే కదా, నువ్వు ఒప్పుకున్నప్పుడు మామయ్యకి వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మామయ్య నిర్ణయించుకుంటాడు. వద్దురా, శోభనే గారా ఏర్పాటు చేస్తాను. మరి నీ కూతురికి చెప్పి ఒప్పి త్వరగా, లేకుంటే నువ్వు లేట్ చేస్తూ ఉంటే వీడియో నా చేతుల నుంచి మావి చేతికి వెళ్ళిపోతుందేమో. అమ్మ నక్షత్ర, ఏంటి మమ్మీ? ఏం లేదమ్మా, మీ ఇద్దరికి శోభన ఏర్పాటు చేస్తున్నా. వాట్? అవును, నువ్వు నా మాట కాదనకుండా ఒప్పేసుకో. ఏంటి మమ్మీ పిచ్చిగాని పట్టిందా? వాడిని చూస్తేనే వాడిని చంపడానికి నేను ఇంతగా చేశాను, వాంతో శోభనం ఏంటి? ఏంటి బేబీ, ఇప్పుడు మన ఇద్దరు జుట్లు మన చేతిలో ఉన్నాయి. వాడు ఇప్పుడు శోభనానికి నువ్వు ఒప్పుకోలేనుకో మన పరువు కాదు కదా, అసలు మనకు ఏది కూడా రాదు, రోడ్డు మీద పడతాం. లేదు మమ్మీ, నేను ఒప్పుకోను. ఆ శోభనానికి ఏర్పాట్లు నేను చేస్తాను, కానీ ఏదో ఒకటి చేసి ఆ శోభనం తప్పించుకోనేలా నువ్వు చెయ్యి. లేదు మమ్మీ, ఎలాగైనా సరే వాడిని చూస్తేనే నా ఒళ్ళంతా కంపరం వస్తుంది. ఇప్పుడు చెప్పేది అర్థం చేసుకో బేబీ, ఎట్టి పరిస్థితిలో ఈ శోభనం నువ్వు ఆపుకుంటావో జరుపుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే బావకి ఈ విషయం తెలిస్తే ఆ తర్వాత మనం ఇంట్లో కూడా ఉండనివ్వడు, ఏకంగా మన ఇద్దరిని చంపేస్తాడు. ఇప్పుడు ఆ వీడియో వాని చేతుల నుంచి బయటికి రప్పించి తీసుకునేదా నువ్వు పక్కడబందీగా ప్లాన్ చేసి వానితో సక్కతగా ఉండేలా చెయ్యి. ఆ వీడియో చేతిలో పడ్డ తర్వాత వాడిని మనం ఆడిద్దామని చెప్పేసి అపూర్వ అంటుంది.